సత్య దర్శనం కావాలంటే, పరమాత్మ దర్శనం కావాలంటే సమాధి స్థితిని పొందాలి. సమాధి అంటే అన్ని ఆలోచనలు కూడా అంతమైపోయి ఒక్క ఆలోచన కూడా మిగలకుండా భావాతీత స్థితిలో, సంకల్పరహిత స్థితిలో, ఆలోచనారహిత స్థితిలో, నిర్వికల్ప స్థితిలో ఉండిపోవటమే. అటువంటి స్థితిని కనుక పొందాలి అని అంటే మన యొక్క మనస్సుని కప్పినటువంటి సంస్కారపు పొరలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 పొరలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలి. తమోగుణాన్ని, రజోగుణాన్ని మన ప్రయత్నంతో మనం తొలగించుకున్నాం. కానీ చివరి సంస్కారపు పొర అయినటువంటి ఈ సత్వగుణం ఉందే, అదిగో దాన్ని తొలగించుకోవటం మాత్రం మన వల్ల కావటం లేదు. అది ఎలాంటిది అని అంటే ఆకర్షణీయమైనటువంటిది, బంగారు పాత్ర లాంటిది. బంగారం ఎట్లయితే ఆకర్షణీయమైనటువంటిదో సత్వగుణం కూడా అలాగే ఆకర్షణీయమైనటువంటిది. ఎందుకంటే ఆ సత్వం అనేటువంటిది మనని జ్ఞానంలో నిలిపి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని, ఆనందాన్ని వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. అందుకనే దాన్ని వదిలించుకోవటం చాలా కష్టమవుతుంది. మరి ఎట్లా దాన్ని వదిలించుకోవటం అంటే మనంతట మనం తొలగించుకోవటం సాధ్యం కాదు. కాబట్టి మన యొక్క ఉపాస్య దేవత అంటే మనం ఇంతకాలం నుంచి ఎవరినైతే ఉపాసిస్తూ ఉన్నామో ఆ ఉపాస్య దేవతని మనం ప్రార్థించాలి. మరి ఈ ఈశావాస్యోపనిషత్తులో ఉపాస్య దేవత ఎవరు అని అంటే సూర్య భగవానుడు. కారణం ఏమిటి? సూర్య భగవానుడే ఈ అద్భుతమైనటువంటి శుక్ల యజుర్వేదాన్ని అందించినటువంటి వాడు కనుక ఆ సూర్య భగవానుడికే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఏమిటంటే జీవుడి యొక్క చిట్ట చివరి సావుకేక, సమాధి దశలో చేసేటువంటి సావుకేక. దీంతో సత్వగుణం కాస్త అంటే సత్వగుణం అనేటువంటి చివరి సంస్కారపు పొర ఏదైతే ఉందో అది తొలగిపోయింది. ఇప్పుడు కళ్ళు మిరిమిట్లు కలిపేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. ఏటాది ఆ దృశ్యం ఎలా ఉంటుంది? కన్నులతో చూడటానికి వీల్లేనటువంటి దృశ్యం, మనసుతో ఆలోచించడానికి వీల్లేనటువంటి దృశ్యం, బుద్ధితో విచారణ చేయడానికి వీల్లేనటువంటి దృశ్యం. ఏముంది అక్కడ? పరమాత్మ సాక్షాత్కారం ఏమన్నా అవుతున్నదా? లేదు. మరి ఏముంది అక్కడ? ఏముందో మరి అక్కడ ఏమి చెయ్యాలనో అక్కడ ఉన్నటువంటి దాన్ని, ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని ఎట్లా పొందాలో అనేటువంటి విషయాన్ని 16వ మంత్రం మనకి తెలియజేస్తుంది. 16వ మంత్రం చూడండి. పూషన్నే కర్షేయమ సూర్య ప్రాజాపత్యం వ్యూహరస్మిన్ సమూహ తేజోయత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి. పూషన్, ఓ పోషకుడా, ఏకర్షే అద్వితీయుడు, ఏకమైనటువంటి ఒక్కడే అయినటువంటి రెండవదేది లేకుండా ఉన్నటువంటి ఓ ఋషి, యమ అంతటిని నియమించేటువంటి వాడా, సూర్య సూర్య అన్నిటినీ స్వీకరించేవాడా లేదా బుద్ధిని ప్రేరేపించేటువంటి వాడా, ప్రజాపతి యొక్క కుమారుడా, ప్రజల్ని పాలించేటువంటి ఓ సూర్య భగవానుడా, రశ్మిన్ వ్యూహ నీ తీక్షణమైనటువంటి కిరణాలన్నింటినీ కూడా తొలగించు. ఇంతకుముందు ఏం ప్రార్థించారు? బంగారు పాత్రను తొలగించమని. ఇప్పుడేం ప్రార్థిస్తున్నారు? నీ సూర్యకిరణాలు, నీ కిరణాలన్నింటినీ కూడా తొలగించు. తేజ సమూహ, నీ తేజస్సు మొత్తాన్ని కూడా ఒక్క చోటకి తీసుకురా, సమూహపరచు, ఒక్క చోటకి తీసుకురా. తే నీ యొక్క యత్ కళ్యాణతమం రూపం, ఏ అత్యంత మంగళప్రదమైనటువంటి ఆ రూపం ఉన్నదో, తత్ అటువంటి తే నీ యొక్క రూపాన్ని పశ్యామి, తత్తే పశ్యామి, అదిగో ఆ కళ్యాణతమైనటువంటి అంటే అత్యంత మంగళప్రదమైనటువంటి ఆ రూపాన్ని పశ్యామి, నేను చూస్తున్నాను. అసవు అదిగో యహ పురుష, ఏ పురుషుడైతే అక్కడ ఉన్నాడో సహా అతడు అహం అస్మి, నేనే అయి ఉన్నాను. ఈ మంత్రంలో
చెప్పినటువంటి మాటలు కాకుండా కొంత కథను మనం కల్పించుకుంటే దీని యొక్క భావం మొత్తం అర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ సూర్యుడికి ఒక ప్రార్థన ఉంది. ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇక్కడ చెప్పలా, దేనికోసం ప్రార్థన చేయాల్సి వచ్చిందో చెప్పలా. మరైతే ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ప్రకారం సూర్యుడు నడిచినట్టుగా మంత్రంలో లేదు, కానీ మనం మాత్రం చెప్పుకోవాలి. మరి నడిస్తే అక్కడ ఏం దృశ్యం కనపడతా ఉందో ఆ దృశ్యాన్ని చూస్తున్నానన్నాడు. ఈ మొత్తాన్ని కూడా ఒక కథ మాదిరిగా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ? ఓ పోషకుడా, సూర్య భగవానుణ్ణి అనేకమైనటువంటి బిరుదులతో పిలుస్తూ ఉన్నారు. ఓ పోషకుడా, అద్వితీయుడైనటువంటి ఓ ఋషి, అంతటినీ నియమించేటువంటి వాడా, ఓ సూర్య భగవానుడా అంటే అన్నింటినీ స్వీకరించేవాడా లేదా ప్రేరేపణ ఇచ్చేటువంటి వాడా, నీ తీక్షణమైనటువంటి కిరణాలని ఉపసంహరించు. నీ యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ మొత్తం ఒక్కచోటికి సమూహపరచు. అదిగో ఇప్పుడు నేను చూస్తున్నాను. నీ యొక్క మంగళప్రదమైనటువంటి రూపం ఏదైతే ఉందో అదిగో దాన్ని నేను చూస్తున్నాను. అదిగో అక్కడ ఉన్నది ఎవరో కాదయ్యా, అక్కడ ఉన్నది ఎవరనంటే నేనే అని అంటున్నాడు. సోహం అని. ఇక్కడ సోహం అనేటువంటి ఒక మహావాక్యం మనకి ఈ మంత్రంలో వస్తుంది. ధ్యాన పరాకాష్ఠ దశలో, ధ్యానం బాగా పరాకాష్ఠ స్థితికి వచ్చినప్పుడు, అంటే నిర్వికల్ప సమాధి దశలో సత్వగుణం అనేటువంటి చివరి సంస్కారపు పొర ఏదైతే ఉందో, ఆకర్షణలతో కూడినటువంటి హిరణ్మయైన పాత్ర, బంగారు పాత్ర ఏదైతే ఉందో దాన్ని తొలగించమని చెప్పి ఉపాస్య దేవతని ప్రార్థించడం ఇంతకుముందు మంత్రంలో మనం చూసాం. ఆ ఉపాస్య దేవత అయినటువంటి సూర్య భగవానుణ్ణి, అయ్యా పరమాత్మని నేను కనుక చూడాలి అని అంటే ఇదిగో ఈ బంగారపు పాత్ర అడ్డుగా ఉన్నది, అంటే నాలో ఉన్నటువంటి సత్వగుణం ఇప్పుడు అడ్డుగా ఉన్నది, ఆ సత్వగుణాన్ని నువ్వే తొలగించాలి అని ప్రార్థించడం జరిగింది. మరి అలా ప్రార్థిస్తే ఆ సూర్య భగవానుడు ఆయన్ని విన్నపం చేసుకుంటే సూర్య భగవానుడికి సావు కేక వేయటం జరిగింది ఇక్కడ. అలా జరిగినప్పుడు ఆ వినయంతో కూడినటువంటి ఆ ప్రార్థన, ఆ కేక కారణంగా ఉపాస్య దేవత అయినటువంటి సూర్య భగవానుడు తన యొక్క ప్రచండమైనటువంటి కిరణాలతో అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు పాత్రని కరిగించి వేశాడు. అంటే చివరి అహంకార పొరైనటువంటి ఆ సత్వగుణాన్ని కరిగించేశాడు. అలా కరిగించేసిన తర్వాత అడ్డు కాస్త తొలగిపోయింది. మరి అడ్డు తొలగిపోతే ఇప్పుడు అక్కడ ఏముంది? కళ్ళు మిరిమిట్లు కలిపేటువంటి దృశ్యం. కళ్ళు అలా తెరుచుకొని చూడటానికి వీలు లేకుండా ఉన్నటువంటి, కళ్ళు చిగిలించి చూడాల్సినటువంటి దృశ్యం, దాన్ని కళ్ళు చూడలేకపోతా ఉన్నాయి. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఇప్పుడు ఆ సూర్యకిరణాలే కారణం అవుతా ఉన్నాయి. ఎందుకనంటే ఏ అహంకారపు పొర, ఏ సత్వగుణం అనేటువంటి బంగారు పాత్ర అడ్డం వచ్చిందో ఆ అడ్డాన్ని తొలగించమని సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ సూర్యుడు ఏం చేశాడంటే తన వేల కొద్దీ ప్రచండమైనటువంటి కిరణాలతోటి అదిగో ఆ బంగారు పాత్రని కరిగించి వేశాడు. ఆ చివరి సంస్కారపు పొరైనటువంటి సత్వగుణం అనేటువంటి దాన్ని కరిగించి వేయటం జరిగింది. ఎప్పుడైతే అది కాస్త కరిగించేశాడో అది అడ్డు జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ సూర్యకిరణాలు అడ్డు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఓ సమస్య అన్నమాట. అంటే ఏదైతే మనం అడ్డం అనుకున్నామో అడ్డం కాస్త తొలగిపోయింది, ఇక మన బాధ తీరిపోయింది. కానీ మనం అక్కడ ఉన్నటువంటి పరమాత్మని కనుక దర్శించాలి అని అంటే మళ్ళీ ఇప్పుడు ఒకటి అడ్డం. ఏమిటనంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు. ఆ కిరణాల యొక్క ధాటికి అక్కడ ఏమీ కనిపించటంలా, ఏమీ చూడలేకపోతున్నాడు. అక్కడ ఏమన్నదో చూడాలి అని అంటే ఆ సూర్యకిరణాల యొక్క అడ్డు తొలగాలి. అవి తొలగితే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించడానికి వీలు లేదు. అందుకే మళ్ళీ సూర్య భగవానుడికే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇప్పుడు ఇది రెండోసారి ప్రార్థన చేయటం కనుక ఇంకా ఎక్కువ హృదయపూర్వకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ అనేక రకాలైనటువంటి బిరుదులతో సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? పూషన్, ఓ పోషకుడా అంటున్నాడు. ఈ సమస్తమైనటువంటి ప్రాణులకి వెలుగునిచ్చి ఈ ప్రాణులకి జీవించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడా అని. ఈ వెలుగు ఉండబట్టే ఈ ప్రాణులన్నీ కూడా తమ తమ పనులు నెరవేర్చుకుంటా ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రాణులన్నిటికీ కావాల్సినటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రపు నీటిని తన యొక్క ప్రచండమైనటువంటి కిరణాల యొక్క వేడితో దాన్ని ఆ వేడి చేస్తే ఆ నీరు కాస్త ఆవిరై మేఘాలుగా మారి వర్ష రూపంలో పడి మనకి మంచి నీరు తయారవుతూ ఉంది. ఆ ఉప్పటి సముద్రంలో ఉన్నటువంటి నీరు కాస్త మనం తాగటానికి వీలయ్యేటువంటి
మంచినీరుగా వస్తుంది. ఆ నీరు త్రాగితేనే మన యొక్క దాహం తీరుతుంది. అందువల్ల మా దాహం తీర్చేటువంటి వాడా, నీ కిరణాలతో ఈ సమస్తమైనటువంటి వృక్షాలన్నిటినీ పోషించి ఈ ప్రాణులకి కావలసినటువంటి ఫలాల్ని అందించేటువంటి వాడా. అంతేకాదు, ఈ సూర్య భగవానుడు పోషకుడు ఎందుకయ్యాడంటే మనకు కావాల్సినటువంటి చురుకుదనాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. పగలంతా మనం చురుగ్గా ఉండి పనులు చేస్తూ ఉంటాం. రాత్రి కావడంతో సూర్యుడు కనిపించకుండా పోవడంతో మనలో తమోగుణం ప్రారంభమవుద్ది, నిద్రపోవాలని అనుకుంటాం. అందుకని మనకి చురుకుదనాన్ని ఇచ్చినటువంటి వాడు, అందుకని ఆయన్ని పోషకుడా, పోషం అని పిలుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఏకర్షే, ఏకమైనటువంటి ఋషి అంటే ఒక్కడే అయినటువంటి అద్వితీయుడైనటువంటి ఋషి అని. ఋషి అంటే సర్వము తెలిసినటువంటి వాడు. ఏమిటి సర్వము? భూత భవిష్యత్తు వర్తమానాలు, జరిగిపోయినటువంటిది కానీ, జరుగుతున్నటువంటిది కానీ, జరగబోయేటువంటిది కానీ, ఈ 3 రకాలైనటువంటి విషయాలు కూడా తెలిసినటువంటి వాడు ఋషి. మరి లోకంలో చాలామంది ఋషులు ఉన్నారు కదా, మరి ఇక్కడ ఏకమైన ఋషి అని అంటారేంది? ఒక్కడే అయినటువంటి ఋషి, రెండవవాడు లేనటువంటి ఋషి అంటారేంది? ఋషులు చాలామంది ఉన్నారు కదా అని అంటే, ఇక్కడ ఈ ఋషులంతా కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతో సర్వజ్ఞులైనటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత వీళ్ళు అలాంటి శక్తిని పొందినటువంటి వాళ్ళు. కానీ మరి సూర్య భగవానుడిలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న పరమాత్మ, ఆయన ఎవరి అనుగ్రహంతో ఆయన సర్వజ్ఞుడు అవుతున్నాడు. ఆయనకి ఎవరి అనుగ్రహము అక్కర్లా. కాబట్టి ఆయన ఏక ఋషి అంటే అద్వితీయుడైనటువంటి ఋషి. అలాంటి వాడు ఇంకొకడు ఎవడో ఉండటానికి వీల్లేదు. అందుకని అక్కడ ఆయనని ఏకర్షి అని అంటుంది. ఎవరి యొక్క సహాయ సహకారాలతో కూడా సంబంధం లేకుండా సర్వజ్ఞుడై స్వయం శక్తివంతుడైనటువంటి వాడు కనుక అటువంటి వాడు ఇంకొకడు లేడు. అద్వితీయుడు, ఏకమైనటువంటి ఋషి. ఇక 3వ పదం యమ అన్నారు. యమ అంటే నియామకుడా, నియమించేటువంటి వాడా, శాసకుడా అంటే అన్నిటినీ శాసించేటువంటి వాడా. అన్నిటినీ నియమించేవాడు, శాసించేటువంటి వాడు సూర్యుడు అని. సూర్యుడి చుట్టూ కూడా గ్రహాలు, ఉపగ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కూడా ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇలా నియమించినటువంటి వాడు, వీటన్నిటినీ ఇలా శాసించినటువంటి వాడు ఎవరు? ఆ పరమాత్మ. అంటే ఏ గ్రహం ఎంత వేగంతో తిరగాలో, ఏ దారిలో తిరగాలనో, ఎలా తిరగాలనో శాసించినటువంటి వాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఎలా జీవించాలో నిర్దేశించినటువంటి వాడు. కాబట్టి ఆయన నియామకుడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు, ఒక కర్మ నియమాన్ని ఏర్పాటు చేసి ఆ నియమం ప్రకారం ఈ జీవులందరినీ కూడా ఈ ప్రపంచంలో ఆయన తిప్పుతూ ఉన్నాడు. అందువల్ల ఆయన శాసకుడు, నియామకుడు అన్నారు. ఇక 4వ పదం సూర్య అన్నారు. సూర్య అంటే సూర్యుడే కదా అని అనుకుంటాం. సూర్య అంటే స్వీకరించేవాడా అని ఒక అర్థం, ప్రేరేపించేవాడా అని ఒక అర్థం. మన యొక్క నమస్కారాలన్నింటినీ స్వీకరించేటువంటి వాడు, మన ప్రార్థనలన్నింటినీ స్వీకరించేటువంటి వాడు, మన యొక్క నిర్మలమైనటువంటి మనస్సును స్వీకరించేటువంటి వాడు కూడా ఆయనే. అలాగే ప్రాణికోట్ల యొక్క అందరి యొక్క శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటిని కూడా ప్రేరేపించేటువంటి వాడు కూడా ఆయనే. అంటే పరమాత్మ యొక్క ప్రేరణ కారణంగానే మన యొక్క దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క చైతన్యం కనుక లేకపోయినట్లయితే ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అందువల్ల వీటన్నిటిని ప్రేరేపించి పనిచేయించేటువంటి వాడు అదిగో ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ అనంతమైనటువంటి చైతన్యం, ఆ పరమాత్మ చైతన్యం. ఆయన ప్రేరణ కనుక లేకపోతే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టుగా ఆగిపోతూ ఉంటాయి. ఇక 5వది ప్రాజాపత్య అన్నాడు. ప్రాజాపత్య అని అంటే ఒక అర్థం ప్రజాపతి కుమారుడా అని, మరొక అర్థం ప్రజాపతి అని. ప్రజాపతి కుమారుడా అంటే సూర్యుడు ప్రజాపతి యొక్క కుమారుడు, అందుకని ప్రాజాపత్య అన్నారు. అసలు ప్రజల్ని పరిపాలించేటువంటి పతి పరమాత్మ. అసలు ఈ ప్రజలందరినీ సృష్టించినటువంటి వాడు, పోషించేటువంటి వాడు, లయం చేసేటువంటి వాడు ఆ పరమాత్మే. కాబట్టి ఆయనే నిజమైనటువంటి ప్రజాపతి. ఈ ప్రజలందరినీ కూడా పాలించడానికి ఒక కర్మ నియమాన్ని, ఒక కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారమే అందరినీ నడుపుతూ ఉన్నాడు. ఆయన తయారు చేసినటువంటి రాజ్యాంగ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారమే ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా, ఈ ప్రాణులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా దాన్ని కాదనటానికి వీల్లేదు.
ఈ చట్టం అనేటువంటిది మార్పులు చేర్పులతో కూడుకున్నటువంటిది కాదు. సవరణ చేయడానికి వీల్లేదు, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాంటి చట్టం ఏదైతే ఉందో అది కర్మ సిద్ధాంతం. కాబట్టి దాని ప్రకారం ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే అనుభవించాల్సినటువంటి శిక్ష అనుభవించాల్సిందే, పొందాల్సినటువంటి ఫలితం పొందాల్సిందే. ఈ విధంగా పైకేమో సూర్య భగవాను సంబోధిస్తూ సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మని, అంటే సూర్యుడిలో ఉన్నటువంటి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మని వేడుకుంటున్నాడు ఇక్కడ సాధకుడు. ఏమని వేడుకుంటున్నాడు? రశ్మిన్ వ్యూహ అంటున్నారు. నీ కిరణాలన్నింటినీ కూడా తొలగించు అంటున్నారు. ఎందుకు? నీ తీక్షణమైనటువంటి కిరణాలు ఇప్పుడు నాకు అడ్డం వచ్చినాయి కాబట్టి వాటిని తొలగించాలి. ఇంతకుముందు పరమాత్మను దర్శించడానికి అహంకారం పొర అడ్డం వచ్చింది. ఈ సత్వగుణం అనేటువంటి ఈ సంస్కారపు పొర అడ్డం వచ్చింది. ఈ సత్వగుణం అనేటువంటిది నేను తొలగించుకోలేకపోతున్నాను. ఇది బంగారు పాత్ర లాంటిది, ఆకర్షణీయమైనటువంటిది. అందువల్ల దీన్ని తొలగించుకోవడం నాకు చేతగాక, అందుకని నిన్ను ప్రార్థించా, దీన్ని తొలగించు అని. సరే, నా ప్రార్థనని ఆలకించి దాన్ని నీ ప్రచండమైనటువంటి కిరణాలతో తొలగించేశావు, కరిగించేశావు, నాకు అడ్డం తొలగించేశావు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు నీ కిరణాలే నాకు అడ్డుగా ఉన్నాయి. ఇంతకు ముందేమో ఆ బంగారు పాత్ర అడ్డుగా ఉంటే ఇప్పుడు నీ కిరణాలు అడ్డుగా ఉన్నాయి. కళ్ళు మిరిమిట్లు కలుపుతా ఉన్నాయి. ఆ కిరణాలన్నింటినీ కూడా ఎవరు చూడగలుగుతారు? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ సూర్యుడిని మనం ఇక్కడ భూమి మీద నుండి చూడటానికే కళ్ళు చికిలించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే, మరి నీ కిరణాలన్నీ డైరెక్ట్గా కనుక మా మీద పడతా ఉంటే అప్పుడు మేము ఎలా చూడగలుగుతాము? కాబట్టి వాటిని తొలగించాలి. ఎవరికి ఉంది ఆ శక్తి? ఈ సూర్య కిరణాలను తొలగించేటువంటి శక్తి అది నీకే ఉంది. ఎందుకనంటే ఆ కిరణాలు నీవే కాబట్టి. అందుకే విన్నపం. కాబట్టి ప్రార్థన ఇలా ప్రార్థించగానే సాధకుడైనటువంటి వాడు ఇలా హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సూర్య భగవానుడు ఇప్పుడు తన ప్రచండమైనటువంటి కిరణాలను కాస్త తొలగించేశాడు, అంటే వాటిని ఉపసంహరించాడు. అలా ఎప్పుడైతే తొలగించేశాడో సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, ఆ సూర్యునికే అంతటి కాంతినిచ్చినటువంటి కోటి సూర్య సమప్రభాతేజుడు, 1,000,000 మంది సూర్యులు ఒక్కసారి కనుక ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రకాశం కలిగినటువంటి పరమాత్మ అదిగో అక్కడున్నాడు. అయితే ఆ రూపాన్ని మనం చూడగలమా? ఒక్క సూర్యుని చూడటానికే మన కళ్ళు పనికి రాకపోతే, మన కళ్ళు చూడలేకపోతే 1,000,000 మంది సూర్యులు, మాట వరుసకి 1,000,000 మంది సూర్యులు అన్నా కానీ కోట్ల కొద్దీ సూర్యులు ఒక్కసారి కనుక అట్లా ప్రకాశిస్తే ఆ కాంతిని చూడటం మానవ లోకంలో ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరు చూడలేరు. ఎందుకని? సూర్యకిరణాలను చూడలేనటువంటి మనం సూర్యుడికే అంతటి శక్తినిచ్చి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు అలాగే నిరంతరము కూడా ప్రకాశించడానికి కావలసినటువంటి శక్తినిచ్చినటువంటి ఆ కోటి సూర్య సమప్రభా విలసితమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సుని సర్వత్రా ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించినటువంటి ఆ దివ్యమైనటువంటి తేజస్సుని ఎలా చూడగలం? ఈ విశ్వం అంతటా, ఈ విశ్వానికి ఆవలా ఉన్నటువంటి విశ్వరూపాన్ని, విశ్వరూపం అని అంటే ఈ విశ్వం మొత్తం ఆయనే, ఈ విశ్వానికి ఆవల కూడా ఆయనే. అందుకే ఆయన విశ్వేశ్వరుడు అని అంటాం. కాబట్టి అటువంటి ఆయన్ని చూడగలమా? అర్జునుడు చూడగలిగాడా కురుక్షేత్ర సంగ్రామంలో? అదిగో ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, విశ్వరూపాన్ని చూపిస్తే అర్జునుడే చూడలేక కళ్ళు మూసుకున్నాడు. అదే కురుసభలో ఆయన యొక్క రూపాన్ని చూడలేక మహర్షులు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ మూర్ఛపోయారు. మరి అలాంటి స్థితిలో మనం చూడగలమా? కాబట్టి మనం చూడలేము. ఆ కోటి సూర్య సమప్రభా కాంతిలో మన కళ్ళు పనిచేయవు. మరైతే ఎలా? ఏం చేయాలి? అందుకే ఆ సర్వవ్యాపక పరమాత్మకే ఇప్పుడు చిట్ట చివరి ప్రార్థన, ఈ చిట్ట చివరి వినతి ఏమని? సమూహ తేజ అని అంటున్నాం. ఇది మన ప్రార్థన. సమూహ తేజ, నీ తేజస్సు ఎలా ఉందనంటే విశ్వమంతా వ్యాపించి ఉంది. అంత విశ్వమంతా వ్యాపించి ఉన్నదాన్ని నేనేం చూస్తానయ్యా? ఏదో కొంతవరకైతే నేను చూస్తాను, కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి కాంతిని ఈ కళ్ళతో నేను ఎట్లా చూడగలుగుతాను? అందుకని నేను చూడటానికి వీలయ్యేటట్టుగా ఈ అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీ తేజస్సు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఒక్క చోటికి చేర్చు, నేను చూడటానికి వీలయ్యేటట్టుగా ఒక్క చోటికి చేర్చేసేయి అని అంటున్నాడు. కిరణాలని మొత్తాన్ని కూడా భూతద్దంలో ఒక్క చోటికి చేర్చినట్టుగా
సూర్యకిరణాలన్నీ కూడా భూతద్దంగా పెడితే ఒక చోటికి వస్తాయి. అలా నీ విశ్వవ్యాపితమైనటువంటి కిరణాలన్నీ కూడా, దివ్య తేజస్సుతో కూడినటువంటి కిరణాలన్నీ కూడా ఒక్క చోటికి చేర్చు అని ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనతో పరమాత్మ తన యొక్క తేజస్సునంతటిని కూడా ఒక్క చోటికి చేర్చాడు. చూడటానికి వీలైనటువంటి రూపం ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని ఆనందంతో చూస్తున్నాడు, పరవశంతో చూస్తున్నాడు, ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఎలా ఉంది ఆ రూపం? భయంకరమైనటువంటి రూపం కాదు. కురుసభలో చూపించినటువంటి విశ్వరూపం లాంటి రూపం కాదు. కురుక్షేత్ర సంగ్రామ భూమిలో అర్జునుడికి చూపించినటువంటి ఆ రూపము కాదు. ఎందుకనంటే ఆ రూపాన్ని కనుక చూపిస్తే అక్కడ అర్జునుడు చూడలేకపోయాడు, అలాగనే కురుసభలో కూడా ఎవరు చూడలేకపోయారు. ఎందుకని? నాలుకలన్నీ కూడా బయటికి చాపి ముఖం నుంచి అగ్ని అలా ప్రజ్వలిస్తూ ఉంటే ఆ రూపాన్ని చూడటం ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకనే అగ్ని కీలలో వెలగెక్కుతూ ఉన్నటువంటి ఆ క్రోధమైనటువంటి రూపం కాదు. అందుకే ఆయన చెప్తున్నాడు, అదిగో ఈ మొత్తం ఈ సైన్యం అంతా కూడా నాలోకి వచ్చేస్తున్నారు, నేను వాళ్ళని అలా లోపలేసుకొని నవిలేస్తున్నాను. నా పళ్ళ సందుల్లో ఇరుక్కొని ఆ రథాలతోటి వాటితోటి ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ నేను వేలుతో అట్టు తీసి మళ్ళీ లోపలేసుకొని నవిలేస్తున్నా అని చెప్పాడు ఆయన. అదిగో అలాంటి భయంకరమైనటువంటి రూపమా? ఆహా కాదు. మరి ఎలాంటి రూపం అంటది? అదిగో ఆ రూపం చెప్తున్నారు, ఏ రూపం కళ్యాణతమం అని అంటున్నారు. ఆ భగవంతుని యొక్క రూపం ఎలాంటిదంటే కళ్యాణతమం. కళ్యాణతమం అంటే అత్యంత మంగళప్రదమైనటువంటి రూపం, శాంతమైనటువంటి రూపం. కళ్యాణతమం అన్నారు. కళ్యాణ అని అంటే పాజిటివ్ డిగ్రీ, కళ్యాణతర అంటే కంపారిటివ్ డిగ్రీ, కళ్యాణతమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. కళ్యాణం అంటే శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. కళ్యాణతరం అని అంటే చాలా వాటికన్నా కూడా శుభప్రదమైనటువంటిది. కళ్యాణతమం అంటే ఇక అలాంటిది ఇంకోటి లేదు, ఇక దాని తర్వాతనే ఏదైనా అన్నిటికన్నా కూడా శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది అని. కనుక అటువంటి మంగళప్రదమైనటువంటి రూపం, మామూలు మంగళప్రదం కాదు, అత్యంత మంగళప్రదమైనటువంటి రూపం, శాంతమైనటువంటి రూపం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటువంటి రూపం, చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించే రూపం, చూసిన తర్వాత కళ్ళు తిప్పుకోవడానికి వీల్లేనటువంటి రూపం, శుభప్రదమైనటువంటి రూపం, అద్వితీయమైనటువంటి దివ్య మోహన రూపం, ప్రసన్నమైనటువంటి రూపం. అదిగో ఆ రూపాన్ని చూస్తున్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? తత్తే పశ్యామి. తత్తు అదిగో అటువంటి తే నీ యొక్క రూపం, ఆ రూపాన్ని పశ్యామి చూస్తున్నాను. అదిగో అటువంటి నీ యొక్క కళ్యాణతమైనటువంటి రూపాన్ని చూస్తున్నాను. ఇప్పుడు మంగళప్రదము, శుభప్రదము, కళ్యాణప్రదము అయినటువంటి దివ్య మోహన రూపాన్ని, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటా ఉన్నాడు. పరమాత్మ సాక్షాత్కారం లభించింది. ఎలా ఉన్నాడో పరమాత్మ వర్ణించగలవా? అక్కడ ఉన్నది ఎవరో చెప్పగలవా? ఆ రూపాన్ని చూస్తుంటే ఆనందం కలుగుతూ ఉన్నది, ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, పరవశం కలుగుతూ ఉన్నది. ఎందుకని? ఏం చూస్తున్నాడు అక్కడ? ఎందుకంత ఆశ్చర్యం? ఏమంటున్నాడు ఆశ్చర్యంతో, పరవశంతో? అసౌ పురుష సోహమస్మి. అదిగదిగో ఆ పురుషుడే, సోహమస్మి సహా అహం అస్మి, అతడు నేనే, ఆ పరమాత్మ నేనే. ఇది ఆయనకు ఆశ్చర్యం కలగటానికి, ఆనందం కలగటానికి, ఇది శుభప్రదమైనటువంటిది, ఇది అనుకోకుండా జరిగినటువంటిది. ఎందుకనంటే ఇప్పటిదాకా అలా అనుకోవాలా, ఇప్పటిదాకా ఏదో పరమాత్మను చూద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూసేటప్పటికల్లా ఏమైందనంటే ఆ అద్భుతమైనటువంటి రూపం ఏదో కాదు, అదిగో అది అసౌ పురుష సోహమస్మి. అదిగో ఆ పురుషుడు మరి ఎవరో కాదు. ఎవరు మరి? అదిగో అది నేనే. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను. అక్కడ కనిపించేటువంటి దివ్య పురుషుడు సోహం సహా అహం, అది నేనే. ఎవరు? ఆ పురుషుడు నేను. నాకన్నా వేరుగా మరి ఎవరు లేరు. అసలు అంతగా ఉన్నది నేనే. నేను తప్ప ఇంకా రెండవది ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఇంతకాలము కూడా మిథ్యైనటువంటి ఈ శరీరాన్ని చూచి నేను నేను అని అనుకున్నాను. ఈ ఇంద్రియ మనోబుద్ధులను చూచి నేను అనుకున్నాను. నిజంగా ఏవి కూడా నేను కాదు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వాటన్నిటికీ వేరుగా సత్యంగా ఉన్నటువంటి వాడిని. ఇవన్నీ కూడా మిథ్యా రూపాలు, నశించిపోయేటువంటి రూపాలు. అసలు నిజంగా ఇవి లేవు, కల్పితమైనటువంటి రూపాలు. గాడివాడు చూపించేటువంటి వస్తువు ఎలాంటిదో అలాంటి రూపాలు ఇవన్నీ కూడా. అయితే మరి నేను సత్యమైనటువంటి రూపాన్ని, నిత్యమైనటువంటి రూపాన్ని, శాశ్వతమైనటువంటి రూపాన్ని ఆనాడు ఉన్నాను, ఈనాడు ఉన్నాను. నువ్వు చూడలేనప్పుడు నేనున్నాను, నువ్వు చూడగలుగుతున్నప్పుడు కూడా నేనున్నాను అని ఆ పరమాత్మ నేనే. ఇంతకాలం మిథ్యారూపాలను చూచి అజ్ఞానంతో ఈ రూపమే నేను అనుకున్నాను. కానీ నా నిజమైనటువంటి రూపాన్ని ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాను
కాబట్టి అది ఆ దివ్య మంగళమైనటువంటి స్వరూపం, ఆ ఏకైక సత్యమైనటువంటి స్వరూపం, అది నేనే, ఆ పరమాత్మ నేనే అంటూ ఆశ్చర్యచకితుడవుతున్నాడు ఇక్కడ సాధకుడు. ధ్యానం యొక్క పరాకాష్ఠ దశలో, అంటే నిర్వికల్ప సమాధి దశలో, త్రిపుటి అంతమైనటువంటి దశలో ఆత్మ పరమాత్మలో ఐక్యం చెందేటువంటి మహా అనుభవం ఇది అద్భుతమైనటువంటి అనుభవం. దీన్నే అనుభూతి, ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, పరమాత్మ సాక్షాత్కారం అని అంటారు. ఎప్పుడు జరుగుతుంది ఇది? సమాధి దశలో, సమాధి యొక్క పక్వ దశలో, ధ్యానం యొక్క పరాకాష్ఠ దశలో. అదిగో అటువంటి దశలో, ఆ నిర్వికల్ప సమాధిలో, త్రిపుటి అంతమైనటువంటి స్థితిలో అప్పుడు కలిగేటువంటి మహానుభవం ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి. ఈ జీవుడు బ్రహ్మలో ఐక్యమైపోయి ఒక్కటిగా ఉండేటువంటి స్థితి. ఇప్పుడు ఇంతకాలం సాధన చేసినటువంటి సాధకుడు చేసినటువంటి సాధన రెండు కూడా ఆ పరమాత్మలో అంతమైపోయినాయి, అదృశ్యమైపోయినాయి. ధ్యేయము, ధ్యాత, ధ్యానము అనేటువంటి త్రిపుటి మూడు కూడా ఏకమై ఒక్క పరమాత్మ మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు కూడా నేను జీవుణ్ణి అని, జీవుణ్ణైనటువంటి నేను పరమాత్మను దర్శించాలి అని, ఇప్పుడు దాకా నేను జీవుణ్ణి అని అనుకున్నా. పరమాత్మ నాకంటే వేరుగా ఎక్కడో, ఎట్లనో, ఎలాగో ఉన్నాడు అని అనుకున్నా. కాబట్టి ఆ పరమాత్మని నేను దర్శించాలి అని అనుకున్నా. అలా దర్శించాలనుకొని ఒక ఉపాస్య దేవతని ఆరాధించా, చేయవలసినటువంటి సాధనలన్నీ చేశా, ఓ సద్గురువుని ఆశ్రయించా, శాస్త్రాలను తెలుసుకున్నా, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం అనేటువంటి 4 యోగాలు ఆచరించా. చివరికి ఈ ధ్యాన పరాకాష్ఠ దశలో నిర్వికల్ప సమాధిలో నిలిచా. దీనితో నాలో ఉన్నటువంటి జీవభావం కాస్త తొలగిపోయింది. ఇప్పుడు సాధన చేసేటువంటి జీవుడు చేసేటువంటి సాధన సాధ్యవస్తువు అయినటువంటి పరమాత్మ అంటూ 3 లేవు, ఉన్నదంతా కూడా ఒక్కటే అయిపోయింది. జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ అంటూ వేరులేరు, ఉన్నదంతా కూడా ఒక్కటే పరమాత్మ. ఈ అనుభవం, ఈ భావం, ఈ శుద్ధ చైతన్యం మాత్రం ఒక్కటి మాత్రం మిగలటం అనేటువంటి ఈ అనుభూతి ఇదిగో ఇప్పుడు కలిగింది. దాంతో ఇంతవరకు జీవభావంలో సాధన చేసినటువంటి సాధకుడు తనలో ఉన్నటువంటి జీవభావం ఎప్పుడైతే తొలగిపోయిందో, ఈ దేహమే నేననేటువంటి భావన, ఈ మనస్సు, బుద్ధి నేననేటువంటి భావన ఏదైతే ఉందో అది సంపూర్ణంగా తొలగిపోయి అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మని, సోహం అనేటువంటి భావన ఏర్పడింది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, సోహం, అదిగో అది నేనే, ఆ పరమాత్మ నేనే అనేటువంటి అనుభవం కలిగి తాను పరమాత్మగా మిగిలిపోయాడు. జీవభావం లేదు, జీవుడు కాదు, ఇప్పుడు ఆయన దేవుడు, పరమాత్మ అలా మిగిలిపోయాడు. అటువంటి వాడికి ఇక ప్రపంచము లేదు, జీవభావము లేదు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్న, సోహం అన్న రెండు కూడా ఒకటే అర్థం. ఎందుకని? సోహం అని అంటే సహహం, ఆ పరమాత్మ నేనే. అహం బ్రహ్మాస్మి అంటే అహం, నేను బ్రహ్మ అస్మి, పరమాత్మనే ఉన్నా అంటే పరమాత్మ నేనే, సోహం, నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి. కనుక రెండు కూడా ఒక్కటి. అయితే ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది 4 మహావాక్యాల్లో ఒక మహావాక్యం. 4 మహావాక్యాలు ఉన్నాయి మనకి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటివి ఉన్నాయి. ఈ 4 వరుసగా ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అధర్ణ వేదంలో ఉన్నాయి. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ ఉంది. యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి ఉంది. సామవేదంలో ఉన్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి ఉంది. అధర్ణ వేదంలో ఉన్నటువంటి మాండుక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ అని ఉంది. ఈ 4 మహావాక్యాలు ఉండటం వల్ల ఆ 4 ఉపనిషత్తులకి ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రశంస ఉంది. అంతేకాదు ఈ 4 వేదాలు కూడా ఈ ఒక్క మాటనే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే నువ్వు పరమాత్మవే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పడానికి. అయితే ఈ 4 మహావాక్యాలతో పాటు మహావాక్యం లాంటిది అయినటువంటి సోహం ఇదిగో ఈ ఉపనిషత్తులో ఉంది. ఈ శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఈశావాస్యోపనిషత్తులో సోహం అని ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇందా చెప్పినటువంటి యజుర్వేదం ఏదైతే ఉందో అది కూడా శుక్ల యజుర్వేదమే. ఆ శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి ఉంది. ఈ శుక్ల యజుర్వేదంలోనే ఉన్నటువంటి ఈశావాస్యోపనిషత్తులో సోహం ఉంది. అంటే అహం బ్రహ్మాస్మి, సోహం అనేటువంటి రెండు కూడా శుక్ల యజుర్వేదంలోనే ఉండటం మనకి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క ప్రత్యేకత. ఈ అహం బ్రహ్మాస్మి, ఈ సోహమస్మి అనేటువంటి అనుభవం ఎప్పుడైతే కలిగిందో ఆ అనుభవం కలగటంతో సాధన కాస్త పూర్తయిపోయింది.
నిజంగా చెప్పాలంటే సాధన ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ ఈ చివరి సంస్కారపు పొరను తొలగించుకొని పరమాత్మ దర్శనం అయ్యేదాకా ఇంకా సాధనలో ఇంకొంచెం మిగిలి ఉన్నట్టే. కానీ ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మని, ఇంతవరకు నేను జీవుణ్ణి అని అనుకున్నాను, నేను జీవుణ్ణి కాదు, జీవుణ్ణి అనుకున్నటువంటి నేను దేవుణ్ణే, నేను పరమాత్మనే అనేటువంటి అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో అదిగో ఆ అనుభూతితోటి ఈ సాధన కాస్త పూర్తయిపోతుంది. సాధకుడు కాస్త సిద్ధుడవుతున్నాడు, జీవుడు దేవుడు అవుతున్నాడు, నరుడు నారాయణుడు అవుతున్నాడు, మానవుడు మాధవుడు అవుతున్నాడు. సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా విముక్తి చెంది జీవన్ముక్తుడు అవుతున్నాడు. మానవ జన్మని చరితార్థం చేసుకుంటున్నాడు. ఎందుకోసమైతే మానవ జన్మ ఎత్తి కోటాను కోట్ల జన్మలు ఎత్తి ఇలా ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క జన్మలో కొద్దిగా మెట్లు ఎక్కుతూ వచ్చి చివరికి ఈ జన్మలో తన యొక్క సాధన పూర్తి చేసుకొని పరాకాష్ఠ దశకొచ్చి ఆ జీవన్ముక్తుడు కావడంతో అతడి యొక్క జన్మ చరితార్థమైపోయింది. నిర్వికల్ప సమాధిలో మనస్సు నాశనం అయిపోయినప్పుడు, మనస్సు త్రిగుణాతీతమైనప్పుడు ఈ మహా అనుభవం కలుగుతుంది. అనుభవం కలగాలి అని అంటే సామాన్యమైనటువంటి స్థితిలో కలగదు. ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనస్సు నాశనమైనప్పుడే కలుగుతుంది. మనసు నాశనం కావటం అంటే మనసులో ఉన్నటువంటి 3 గుణాలు అంతం కావటమే. అంటే సత్వరజస్తమ గుణాలు 3 అంతమైపోతేనే సత్వగుణం కనుక ఉంది అని అంటే ఇంకా ఈ మహానుభవం కలిగేటువంటి అవకాశం లేదు, ఈ ఆత్మానుభూతి కలిగేటువంటి అవకాశం లేదు. ఆత్మానుభూతి ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఈ సత్వగుణంతో సహా అన్ని గుణాలు కూడా పోయి గుణాతీతుడైతే, త్రిగుణాతీతుడైతే అప్పుడు మాత్రమే ఈ అనుభవం కలుగుతుంది. జీవుడు జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా ఇంకా ఏ ప్రారంధాన్ని అనుభవించడం కోసం అతని యొక్క దేహాన్ని తీసుకొని వచ్చాడో ఇంకా ఆ దేహం కాస్త మిగిలే ఉంది. సిద్ధి పొందినప్పటికీ ఇంకా శరీరం మాత్రం అలాగే ఉంది. అది ఏ ప్రారంభ కర్మఫలాన్ని అనుభవించడం కోసం వచ్చిందో అవన్నీ అనుభవించేదాకా ఆ శరీరం అలాగనే ఉంటుంది. అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత ఆ శరీరం కాస్త రాలిపోద్ది. అయితే సమస్త కర్మ బంధనాల నుంచి కూడా విముక్తుడై తాను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అని తెలుసుకొని, తాను పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మ అనుభూతి పొందినటువంటి మహాత్ముడైనటువంటి వాడు ఇతడు. మరి అతనికి ఇంకా శరీరం కనుక ఉంది అని అంటే మరి అతను కూడా ఈ ప్రారంభ కర్మఫలాలు అనుభవించాలన్నా? ఎందుకని? శరీరము ఏ ప్రారంభ కర్మఫలాలు అనుభవించడానికైతే వచ్చిందో ఆ ప్రారంభ కర్మఫలాలు ఖచ్చితంగా శరీరం అనుభవించాల్సిందే అన్నాం. మరైతే ఈయన అసలు ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో సంబంధం లేకుండా ఆత్మస్థితిలో ఉన్నాడు. మరైతే ఈ శరీరం ఆయనదే కదా, మరి శరీరం అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మలు ఆయన కూడా అనుభవించాలనా అని అంటే ఆయన అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? అనుభవించేటువంటి మనస్సు కాస్త నాశనం అయిపోయింది. శరీరం అయితే ఉంది కానీ ఈ శరీరానికి తగిలినటువంటి దెబ్బని అనుభవించి ఆ మనస్సుకి ఆ బాధో, సుఖమో, సంతోషమో, దుఃఖమో ఏదో ఒకటి పొందాలి అని అంటే ఆ పొందాల్సినటువంటి మనస్సు కాస్త అంతమైపోయింది. కనుక శరీరానికి ఏమి జరిగినప్పటికీ కూడా ఈ మహాత్ముడైనటువంటి వాడికి ఏమీ కాదు, ఈ బాధ అతనికి ఏమీ తెలియదు. ఎందుకని? శరీరంతో అతనికి ఏ సంబంధం లేదు. మనం చెప్పుకున్నాం, నారింజకాయ ఎట్లా అయితే ఉంటుందో లోపల ఉన్నటువంటి పండుకి పైన ఉన్నటువంటి తొక్కకి సంబంధం లేకుండా అదే రకంగా ఆ శరీరంలో ఆయన అలా కూర్చొని ఉంటాడు. కాబట్టి శరీరంతో సంబంధం లేదు. కాబట్టి శరీరానికి ఏమి జరిగినప్పటికీ ఆయనకి ఏం కాదు. అంతేకాదు, శరీరం ద్వారా ఏ పని జరుగుతున్నప్పటికీ అది మంచి కానీ చెడ్డ కానీ, పుణ్యం కానీ పాపం కానీ, అది 10 మందికి మేలు చేసేది కానీ ఎవరికైనా నష్టం కలిగించేది కానీ ఏ పనైనా సరే అది అతడు చేసినట్టు కాదు. మరి ఎవరు చేసినట్లు? అది పరమాత్మ యొక్క ఇచ్చ ప్రకారం జరిగింది కనుక పరమాత్మ చేసినట్లే. అంటే అతడు నిరంతరం కూడా పరమాత్మగానే ఉంటాడు కనుక, మళ్ళీ ఒక్క క్షణం కూడా అతని జీవభావంలో ఉంటాడు కనుక అతని శరీరం ఏ పనైనా చేస్తే అది పరమాత్మ చేసినటువంటి పనే కానీ అతడు చేసినటువంటి పని మాత్రం కాదు. కాబట్టి అతనికి ఈ శరీరం ద్వారా జరిగేటువంటి పనుల వల్ల ఏ రకమైనటువంటి సుఖదుఖాలు అతనికి ఉండవు. అతను ఎప్పుడు కూడా ఆత్మానందంలో ఉంటాడు, బ్రహ్మానందంలో ఉంటాడు. మరి అయితే ఏమండి ఈ చిక్కు ప్రశ్న ఎట్లా? మరి శరీరానికేమో ప్రారంధం ఉంది కానీ అతనికేమో ప్రారంధం లేదు. అంటే శరీరానికి ఉన్నటువంటి ప్రారంధాన్ని అతను అనుభవించడు. మరి అయితే ఎట్లా? శరీరం ఏదైనా పని చేసింది అంటే ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని పొందుద్ది. మరి ఆ ఫలితాన్ని కనుక పొందితే ఆ ఫలితాన్ని ఆయన కనుక పొందకపోతే మరి ఎవరు పొందుతారండి? ఎవరు పొందుతారంటే దానికి కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు ఒక నిర్ణయాన్ని చెప్పారు. అది ఏమిటంటే ఆయన యొక్క శరీరం కనుక ఏ పని అయితే చేస్తుందో ఆ పని వల్ల ప్రయోజనం, ఎవరికైనా ప్రయోజనం కలిగితే పుణ్యం, ఎవరికైనా నష్టం కనుక కలిగితే పాపం. ఆ పుణ్యం పాపం రెండు కూడా ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. ఆయన దగ్గరికి అంటే ఆయన శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అయితే ఎవరైతే
ఆయన్ని చూసి ద్వేషిస్తారో, దూషిస్తారో, హింసిస్తారో, బాధ పెడతారో, రాళ్ళేస్తారో, ఏం చేస్తారో వాళ్ళకి ఆ పాపాలన్నీ పోతాయి. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజిస్తారో, అర్చిస్తారో, ప్రార్థిస్తారో, ఆయన మీద గౌరవం చూపిస్తారో అటువంటి వాళ్ళకి ఆ పుణ్యాలన్నీ పోతాయి. కాబట్టి ఆయనకు మాత్రం ఈ పాప పుణ్యాలతో ఏ సంబంధం కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఆయనకి ఈ శరీరంతో సంబంధం లేదు, శరీరం చేసేటువంటి కర్మలతో సంబంధం లేదు, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలతో కూడా ఆయనకి ఏ సంబంధం లేదు. ఇవి ఆగామి కర్మల కారణం. ఇక మిగిలినటువంటివన్నీ కూడా ఎప్పుడైతే ఆయన పరమాత్మ స్వరూపంలో మారిపోయాడో, పరమాత్మ స్వరూపమే అయ్యాడో, జీవభావం కాస్త అంతమైపోయిందో దాంతో ఆయన యొక్క సంచిత కర్మలన్నీ కూడా రద్దయిపోతాయి. అందువల్ల ఇక ఏ కర్మఫలాలు కూడా ఆయన అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఏ మహాత్ముని యొక్క శరీరం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అని అంటే అది శరీరం యొక్క ప్రారంధాన్ని బట్టి, సమాజం యొక్క సమిష్టి ప్రారంధాన్ని బట్టి. అతని శరీరం ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు మన శరీరం ఏం పని చేస్తుంది, మన మనసులో ఉన్నటువంటి కోరిక ప్రకారం మన శరీరం పనిచేస్తూ ఉంది. మనం ఇక్కడికి రావాలంటే ఇక్కడికి వస్తాం, అక్కడికి పోవాలంటే అక్కడికి పోతాం, సినిమాకి పోవాలంటే సినిమాకి పోతాం, లేదా షికారికి పోవాలంటే షికారికి పోతాం. మన ఆలోచన ప్రకారం మనకు జరుగుద్ది. కానీ ఆయనకు మాత్రం మనస్సు అనేది లేదు కాబట్టి ఆయనకి ఏ ఆలోచన ఉండదు. మరైతే ఏ ప్రకారంగా ఆయన శరీరం పనిచేస్తుందండి అంటే శరీర ప్రారంధం ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తుంది, లేదా సమాజం యొక్క సమిష్టి ప్రారంధం ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేస్తుంది. అంటే ఆయన శరీరం ద్వారా సమిష్టిగా 10 మంది ప్రయోజనాన్ని పొందాలి అని అంటే అదిగో ఆ రకమైనటువంటి పని ఆయన శరీరం చేస్తుందన్నమాట. ఇలా ఆ శరీరం ఎంతకాలం అయితే ఉండాలో, ఎంతకాలం ఉండటం కోసం అని చెప్పి ఆ శరీరం ఆయన తెచ్చుకొని ఇక్కడికి వచ్చాడు, అంతకాలము ఆ శరీరం ఉంటుంది. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రారంభం తీరిపోగానే అది కాస్త రాలిపోతుంది. మరి అది రాలిపోయిన తర్వాత ఏమంటే మళ్ళీ వస్తుంది ఆ శరీరం. అది రాలిపోయిన తర్వాత మళ్ళీ శరీరం రాదు. ఎందుకని? శరీరాన్ని మళ్ళీ తయారు చేసి పెట్టేటువంటి జీవభావం ఆయనలో ఉందా? లేదు. నేను జీవుడిని అనేటువంటి భావం ఉందా? లేదు. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇది చేశాను, నేను 10 మందికి మేలు చేస్తున్నాను, నేను 10 మందికి కీడు చేశాను అనేటువంటి భావం ఏమైనా ఉందా? ఇది జీవభావం. కానీ ఈ జీవభావం ఏమీ లేదు. మనోబుద్ధులు లేవు, కర్మఫలాలు లేవు, వాసనలు లేవు. మరైతే దేహం ఎట్టొచ్చుద్ది? ఈ దేహం ఎందుకు వస్తూ ఉంది? మనం పూర్వంలో చేసుకునేటువంటి కర్మఫలాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వస్తూ ఉంది. కర్మఫలాలను అనుభవించడానికి, వాసనలను ఖర్చు చేసుకోవడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మనం ఈ లోకంలోకి వస్తూ ఉన్నాం. మరి ఆయన కర్మఫలాలు లేవు, వాసనలు లేవు. కాబట్టి ఆయన ఎందుకు వస్తాడు ఈ లోకంలోకి? కాబట్టి ఆయనకి మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ శరీరం రాదు. అదే జన్మరాహిత్యం, అదే జీవన్ముక్తుడు. దేహం వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తుడు అని అంటానే కాదు. దేహం వదిలిపెట్టాడంటే విదేహ, దేహంతో సంబంధం పూర్తిగా తెగిపోయినటువంటి వాడు విదేహముక్తుడు అని అంటారు. ఇక ఈ జీవన్ముక్తుడు శరీరాన్ని ఎట్లా వదులుతాడు? శరీరాన్ని విడిచేటువంటి సమయంలో అతని యొక్క అనుభూతి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని 17వ మంత్రంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ మంత్రాన్ని రకరకాలైనటువంటి భావంతో రకరకాలైనటువంటి వాళ్ళు వ్యాఖ్యానించారు. మనం ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది ఒక సాధకుడికి సంబంధించినటువంటి విషయం. అంటే ఒక సామాన్యమైనటువంటి సాధకుడు పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, పరమాత్మ ఈ ప్రపంచంలోనే ఉన్నాడు, ఈ ప్రపంచంలో కనిపించకుండా అవ్యక్తంగా ఉన్నాడు అంటే ఆయన్ని కనిపించకుండా ఈ ప్రపంచం చేస్తా ఉన్నది కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడు ఆ పరమాత్మను కనుక అందుకోవాలంటే తన శరీర మనోబుద్ధుల్ని ఎట్లా సరి చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఆ తర్వాత పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని, ఆ తర్వాత పరమాత్మని కనుక అందుకోవాలి అని అంటే తాను చేయవలసినటువంటి సాధన, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం అని 4 మార్గాల ద్వారా ప్రయాణించిన తర్వాత ధ్యాన మార్గంలో పరాకాష్ఠ దశలో కూర్చొని తనలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి అడ్డు వచ్చేటువంటి ఆ సత్వగుణం ఏదైతే ఉందో దాన్ని కూడా వదిలించుకున్న తర్వాత ఆ పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి వాడు, పరమాత్మ అనుభూతి పొందినటువంటి వాడు, ఆ పరమాత్మ అనుభూతి పొందినటువంటి వాడు ఆ దేహం కూడా తన యొక్క టైం వచ్చిన తర్వాత దేహం కాస్త రాలిపోద్ది. కానీ దేహం రాలిపోవటం ఎట్లా రాలిపోద్ది? ఆ దేహం రాలిపోయేటప్పుడు కూడా అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అతడికే ఆలోచన ఉండదు, కానీ
అతను ఏ స్థితిలో ఉంటాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే ఏం ఆలోచిస్తాడు అని చెప్తారు. ఆలోచించేవాడు ఎవరు? సామాన్యమైనటువంటి జీవుడు. ఆయనకి ఏం ఆలోచన ఉంటుంది? ఆయనకు ఆ అనుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఆ అనుభవంలోనే ఆయన ఉంటాడు. అదిగో ఆ విషయాన్నే మనకి తర్వాత మంత్రం 17వ మంత్రం తెలియజేస్తా ఉంది. ఆ మంత్రాన్ని మనం రేపు చెప్పుకుందాం.